సంక్రాంతి వైభవంలో భాగంగా ఈ మహాపాసురంలో గోదాదేవి యొక్క భక్తి తత్వాన్ని తెలియజేస్తున్నారు కవిగారు. గోదాదేవి తిరుప్పవై హరిని సద్ఘోషంబు ప్రాభాతమున్ మోదామోదము గీతమాలికల సమ్మోదంబు శ్రీరంగనున్ వేదావేద్యము వేద ఘోషలతో నైవేద్యంబు గీతంబులున్ గాఢల్మాఘము పుష్యమీ ధనురు సంక్రాంతంతు వేవేలుగన్. మాఘమాసము పుష్యమాసము ధనుర్మాసము నెలలో శ్రీ మహావిష్ణుని పూజలు వేలకు వేలు కోకొల్లలు. మహాభక్తాగ్రేసురాలు గోదాదేవి శ్రీ రంగనాథస్వామిని ప్రభాత కాలములో తిరుప్పావై మహాపాసురములతో కొలచి గీతములతో ఆరాధించి తన్మయ తత్వముతో పూజించి ప్రభాత కాలములో గోఘృత సంబంధమైన నైవేద్యములు నివేదించి మత్త చిత్తముతో భక్తి పారవస్యముతో గీతములు ఆలపించి విల్లి పుత్తూరు గ్రామములో ముకుటాయమానముగా శోభించి ఆండాలుగా శ్రీ రంగనాథస్వామినే పరిణయమాడిన మహాభక్త శిఖామణి. భగవంతుడు భక్తులకు సులభవశ్యుడు, భక్తులకు సాధ్యము కానిది ఏదీ లేదు. ధనుర్మాసములో భక్తులకు అలవి కానిది ఏమీ ఉండదు. ధనుర్మాసము ధన్యమైన మాసము. శ్రీహరి పూజలు కోకొల్లలు వేలకు వేలు. శ్రీరంగపట్టణంలో సాక్షాత్తు రంగనాథస్వామి అందరూ చూస్తూ ఉండగా భోగి పర్వదినమున గోదాదేవిని ఆండాల్ భూదేవిగా తనలో ఐక్యము చేసుకొనెను. ధనుర్మాస విశిష్టత మహోన్నతము. ధన్యవాదములు.